పేదవాని సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యంగా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టినట్లు తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రంలోని BLM గోడెన్లో గృహ నిర్మాణ శాఖ ఆధ్వర్యంలో కాటారం, మహాముత్తారం, మహాదేవ్పూర్, మల్హార్రావు, పలిమెల మండలాల్లోని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోషణ మాసం కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీ సిబ్బంది ఏర్పాటు చేసిన పౌష్టికాహార స్టాళ్లను పరిశీలించి వారు తయారు చేసిన వంటకాలను రుచి చూశారు. అనంతరం అర్హులైన 300 మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. వచ్చిన తర్వాత మీ అందరికీ కూడా తెలుసు 200 యూనిట్ల కరెంట్ సంబంధించి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు కరెంట్ బిల్లు వస్తలేదు. ఏమన్నా అంగన్వాడీ సోదరి వాళ్ళు కరెంట్ బిల్లు వస్తుందా ఏంటి? మరి అది చెప్తలేదు కానీ ఇంకోటేదో అడుగుతుంది. మీరు 200 యూనిట్ల వరకు కరెంట్ ఫ్రీ, అందరికి 0 బిల్ ఇచ్చిపోతున్నాడు. మా కరెంట్ ఎస్సీ కట్టినా కదా, ఇంటికి వచ్చి కరెంట్ కట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? నువ్వు గంటకు 0 బిల్ అని పంపిస్తున్నాడు. ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇది మార్పు అంటే. మార్పు అంటే ఎక్కడ పెడుతున్నాం? ఇదే కొంతమంది మూర్ఖులకు అర్థం కాదు. ఈరోజు మేము మహిళా సోదరులు ఇంతమంది వచ్చిండ్రు, బస్సులలో ఎంతమంది వచ్చినామా చేయలేబడి కొద్దిగా టికెట్ తీసుకురా. ఏమా అడిషనల్ కలెక్టర్ గా ఉన్న మా సోదరులకి కానీ, మీకు కానీ, మార్కెట్ కమిటీ చైర్మన్ కానీ, పీడీకి కానీ ఎవ్వరికి కూడా మహిళలకి ఏ బస్సులు ఎక్కినా ఫ్రీ బస్సు ఇచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మా సోదరుల నుంచి ఇక్కడ ఉన్నారు, సశక్తి మహిళా గ్రూపుల నుంచి ఎదిగిన నాయకులుగా. ఆ రోజు 0 వడ్డీ, పావుల వడ్డీతో మొదలుపెట్టిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. పావుల వడ్డీ చెక్కులు ఇస్తుండే, దాని తర్వాత 0 వడ్డీ చెక్కులు ఇచ్చే కార్యక్రమం చేసినాం. ఈ 10 సంవత్సరాల కాలంలో పావుల వడ్డీకి సంబంధించి తిరిగి మీకు ఒక్కసారి కూడా చెక్ ఇయ్యలే కదా ప్రభుత్వం. ఈసారి ప్రతి 3 నెలలకు 4 నెలలకు చెక్కులు ఇచ్చే కార్యక్రమం చేసినాం. పావుల వడ్డీ విషయంలో ఈరోజు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి మహిళలకు సంబంధించి వాలి, మరి వారిని వాణిజ్యపరంగా ముందుకు తీసుకెళ్లాలని ఒక ప్రయత్నం జరుగుతా ఉన్న సందర్భం. 20,000 కోట్ల రూపాయలు ఈ 2 సంవత్సరాల కాలంలో సశక్తి మహిళా గ్రూపులకు అందించినప్పుడు ఈరోజు మహిళా గ్రూపులు, నేను ఎందుకు చెప్తాను, మహిళలు అందరూ ఉన్నాడు. మహిళా గ్రూపుల ద్వారా పెట్రోల్ బంక్ నడపాలి. పెట్రోల్ బంక్ నడపాలంటే మా తిరుపతి రెడ్డి వాడు పెట్రోల్ బంక్ నడుపుతున్నాడు. అవునా? తిరుపతి రెడ్డి ఆయన కొద్దిగా ఆర్థికంగా బలంగా ఉన్నాడంటే నడుపుతున్నాడు. ఆయనలాగా మా మహిళలు